షాకింగ్ నిజం చెప్తా, గుండెని గట్టిగా చేసుకొని వినండి. మనకు తెలియకుండానే రిజర్వేషన్లను మోడీ సర్కార్ లేపేస్తుంది. అది ఎలా అంటారా? ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక వ్యక్తికి నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయాలంటే మత్తుమంది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డాక్టర్ మన శరీరాన్ని ఎలా కోసినా మనకు తెలియదు. అలాగే రిజర్వేషన్ పొందుతున్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నా ఇక మీద ఎందుకు పనికి రాకుండా ఉండేలాగా మోడీ ప్రైవేటైజేషన్ అనే మత్తు మందును ఇచ్చి ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారో వాళ్ళకు తెలియకుండానే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడం ద్వారా రిజర్వేషన్లు ఉన్నా అవి ఎందుకు పనికి రాకుండా ఉండేలాగా ఒక పెద్ద కార్యాచరణను ఆర్ఎస్ఎస్ సిద్ధం చేసి మోడీ ద్వారా అమలు పరుస్తుంది. మీరు ఈ విషయం గమనించారా? అసలు మీరు గమనించారో లేదో, మోడీ అధికారం చేపట్టినప్పటి నుండి దేశంలో నిరుద్యోగం పెరుగుతూనే వస్తుంది. ఈ 7 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం భారీగా భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా ఏమీ లేవు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. మరి ఎట్లా చేస్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ద్వారా నష్టపోయేది వెనుకబడిన వర్గాల వారే తప్ప మనం కాదు. మోడీ 100 కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తామని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇవి అమ్మడం ద్వారా ఎవరికి నష్టం? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే లేదా ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు పొందే గిరిజన, దళిత, బీసీ, మైనారిటీ వర్గాల వ్యక్తులే కదా నష్టపోయేది. రిజర్వేషన్లను డైరెక్ట్గా తీసేస్తే దేశం అట్టుడికి పోతుందనే విషయం కేంద్రానికి తెలుసు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినప్పుడు దేశం మొత్తం ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో కేంద్రం కళ్ళారా చూసింది. కాబట్టి దొడ్డిదారిలో రిజర్వేషన్లను ఈ విధంగా నిర్వీర్యం చేయాలనే మాస్టర్ ప్లాన్ను ప్రస్తుతం దేశంలో శరవేగంగా అమలు పరుస్తోంది కేంద్రం బీజేపీ. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారు. భవిష్యత్తులో మొత్తం అమ్మేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపాలి. అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్లు తమ కార్యాచరణను అమలు చేయడానికి లాభాల్లో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసి నష్టాలు వస్తున్నాయి కాబట్టి అమ్మేస్తున్నామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇది గ్రహించలేని ప్రజలు ఏమీ పట్టనట్టు నిల్చున్నారు. ఇప్పుడు చెప్పండి, రిజర్వేషన్స్ ఇకపై ఉండవు అంటే మీరు నమ్ముతారా లేదా?